ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ఈ జిల్లా నుంచే ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే ఇరిగేషన్ శాఖ మంత్రులుగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ నాకుగా నేను ఫైనాన్స్ చూస్తున్న నాకుగా కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేసి ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని మా అందరి ఆలోచన. ప్రయారిటీ చేసుకొని ముఖ్యమంత్రి గారు మహబూబ్నగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో సమావేశం పెట్టి నేను ఈ జిల్లా బిడ్డను కాబట్టి కొంత ప్రత్యేకంగా మా జిల్లాకి నిధులు కూడా ఇవ్వాలి, అట్లాగే మీ సోదరులు ఈ ప్రాంతం నుంచే ప్రాతినిధ్యం వహించారు కాబట్టి మీరు కూడా ప్రత్యేక దృష్టి సాధించి ఈ ప్రాంతానికి నిధులు ఇవ్వాలని చెప్పి ఆ సభ సందర్భంగా చెప్పినప్పుడు కూడా చెప్పాం. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ నీటిపారుదల ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకి అందించే క్రమంలో ఎప్పుడూ ముందుంటుంది. పాలమూరు రంగారెడ్డి అంటే ఇంకా ముందుంటుంది. ఇప్పుడున్నటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఈ ప్రాజెక్టులు ముందు తీసుకుపోయే క్రమంలో ఏమాత్రం వెనకాడము. ఎక్కడెక్కడైతే మధ్యలో ఉన్నటువంటి రిజర్వాయర్స్ పనులు పూర్తి కాకుండా పెండింగ్ ఉన్నటువంటి వాటికి అవసరమైతే ల్యాండ్ ఎక్విజిషన్ నిధులు కేటాయిస్తాం. వెంటనే ఏదైనా పనులు కావాల్సిన విధంగా కావాల్సిన బిల్లులు వస్తే వెంటనే ఆ బిల్లులు కూడా ప్రయారిటైజ్ చేసి పాలమూరు రంగారెడ్డి నీళ్లను పారించే క్రమంలో తప్పనిసరిగా ప్రభుత్వం ఉంటుందని చెప్పి నేను ప్రత్యేకంగా ఇక్కడ నుంచి మీ అందరికీ జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను.